operating system main use is to maintain, to run the system, we have to use operating system concepts. Operating system definition paranga ante operating system is a system software. It acts as a interface between user and system hardware components. యూజర్ కి అండ్ సిస్టమ్ కి కనెక్ట్ అయి ఉన్నటువంటి ప్రతి హార్డ్వేర్ కాంపోనెంట్స్ కి మధ్యవర్తిగా పనిచేసేటువంటి దాన్ని ఆపరేటింగ్ సిస్టమ్ అని అంటాం. సో డెఫినేషన్ పరంగా చెప్పాలి అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ విచ్ యాక్ట్స్ యాజ్ ఏ ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ ఆఫ్ ద కంప్యూటర్ అండ్ కంప్యూటర్ హార్డ్వేర్. దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్. అంటే ఎలా పనిచేస్తుంది అంటే మధ్యవర్తిగా పనిచేస్తుంది, మీడియేటర్గా పనిచేస్తుంది. సో దీని లోపల మనకు చాలా రకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. దానికంటే ముందు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేటువంటిది ఏమేమి టాస్క్లు చేస్తుంది దాన్ని మనం ఏమంటామంటే ఫంక్షన్స్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్ అని అంటాం. సో ఫస్ట్ యూ హ్యావ్ టు నో ద డెఫినేషన్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్. సెకండ్ వన్ యూ హ్యావ్ టు నో ద functions of the operating system. Functions of the operating system lo first one process management. Functions of the operating system, the first one is the process management. What is the purpose of process management? The process management task is to control, to create, to schedule and terminate the process. సో ప్రాసెస్ని క్రియేట్ చేయడము, ప్రాసెస్ని మ్యానిపులేషన్ చేయడము, ప్రాసెస్ని కంట్రోల్ చేయడము, ప్రాసెస్ సంబంధించిన టాస్క్ అంతా అయిపోయిన తర్వాత టర్మినేషన్ చేయడం. టర్మినేషన్ మీన్స్ వాట్? ఎండింగ్ ద ప్రాసెస్. ప్రాసెస్ మీన్స్ వాట్? whatever instruction we are giving to the system, that is called as a process. We are giving multiple processes. ఒకటే కాదు చాలా రకాల ప్రాసెసెస్ అనేటువంటివి మనం సిస్టానికి ఇస్తాం. For example, I would like to create a Windows Word document. I would like to prepare one presentation. I would like to prepare one data sheet. Like that, I have 3 tasks or more than 3 tasks I am performing. Here, each and every task is considered as a process. Word కి సంబంధించి ఒక ప్రాసెసర్ అవుతుంది, ఎక్సెల్ కి సంబంధించి ఒక ప్రాసెసర్ అవుతుంది, పీపీటీకి సంబంధించిన ఇంకొక ప్రాసెసర్ అవుతుంది. టోటలీ 3 ప్రాసెసర్. ప్రాసెసర్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? ఈ మూడింటిని ఫస్ట్ ఏది చేయాలి, సెకండ్ ఏది చేయాలి, థర్డ్ ఏది చేయాలి అనేది కంట్రోలింగ్ చేస్తుంది. ఇట్ విల్ కంట్రోల్ హౌ దే ఆర్ ఎగ్జిక్యూట్. అది మనకు ప్రాసెస్ సిపియు షెడ్యూల్ మేనేజ్మెంట్ ఉంటుంది. అవన్నీ క్లియర్గా చెప్పుకుందాం. సో ఫస్ట్ ఫంక్షన్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ప్రాసెస్ మేనేజ్మెంట్. ఈ ప్రాసెస్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? ప్రాసెసెస్ని కంట్రోలింగ్ చేస్తుంది. అండ్ సెకండ్ వన్ మెమరీ మేనేజ్మెంట్. Second function of the operating system is memory management. So memory are mainly classified into 2 types. One is the primary memory, second one is the secondary memory. Primary memory means it is nearest to the processor. So all the task is done by the processors only, right? So in motherboard there is a motherboard. In motherboard there are some places there that is RAM is fixed in that motherboard, as well as in some places processor is also fixed. Within above processor we have a small RAM. Why? Because whenever processing is happening, heat is generated, right? So to control the heat or to maintain the heat, we need a fan on the processor. మనం laptop ఫ్యాన్ సౌండ్ వస్తుంది. ఎందుకు అంటే చిన్న ఆ ఫ్యాన్ ఎక్కడ ఉంటుందంటే ప్రాసెసర్ పైన ఉంటుంది. ప్రాసెసర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతున్న టాస్క్ ఆటోమేటిక్ ఏమవుతుంది, మనకు హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ హీట్ని కంట్రోల్ చేయడానికి ప్రాసెసర్ పైన ఒక చిన్న ఫ్యాన్ ఫిట్ చేసి ఉంటారు. సో ఇక్కడ ఆ మెమరీ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? ప్రైమరీ మెమరీ కంట్రోల్ అవ్వమా, సెకండరీ మెమరీ. సెకండరీ మెమరీ మేనేజ్మెంట్ పర్మనెంట్ మెమరీ, డేటా అంతా అక్కడ ఏం చేయాలి? ప్రాసెసర్ నుంచి రిక్వెస్ట్ డేటా అంతా సెకండ్ మెమరీలో ఉంటుంది. సెకండ్ మెమరీ నుంచి క్యాష్ మెమరీ as well as రిజిస్టర్ మెమరీకి వస్తుంది. అంటే ఈ ప్రాసెస్ సెకండ్ మెమరీ నుంచి ప్రైమరీ మెమరీ, ప్రైమరీ మెమరీ ప్రాసెసింగ్ అంతా సెకండ్ మెమరీ నుంచి. సో ఇది కంట్రోల్ చేస్తుంది అంటే మెమరీ మేనేజ్ చేస్తుంది. ఓకేనా? సో
that is task done by the management. Next, third one, file system management. File system management means so each and every application system అంటే ప్రతి అప్లికేషన్ కి మనకి ఏం కావాలి, మెయింటెనెన్స్ అనేది కావాలి. ఎలా we are storing the information in a file. ఇన్ఫర్మేషన్ కూడా ఫైల్స్ ఫార్మాట్ లోనే స్టోర్ చేస్తాం. ఇప్పుడు మెమరీ మేనేజ్మెంట్ గురించి మనం డిస్కస్ చేసాం. ఈ మెమరీ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, డేటాను స్టోర్ చేస్తుంది అంటే ఫైల్స్ ఫార్మాట్ లో స్టోర్ చేస్తుంది. ఈ ఫైల్స్ ఫార్మాట్ లో స్టోర్ చేసినటువంటి దాన్ని మెయిన్గా మూడు ఆపరేషన్ చేస్తాం. ఒకటి రీడ్ ఆపరేషన్, రైట్ ఆపరేషన్, అప్డేట్ ఆపరేషన్. దాన్ని మనం ఏమంటామంటే అప్డేట్ ఆపరేషన్ అని సి ప్రోగ్రామింగ్ లో మనం డిస్కస్ చేస్తాం. అంటే ఫైల్లో డేటాను స్టోర్ చేయడము, ఫైల్ ఒక స్ట్రక్చర్ ఇవ్వడము, అది ఏ లొకేషన్ లో స్టోర్ చేయాలి, లొకేషన్ మెయింటైన్ చేయడము, ఇవన్నీ కూడా మనకు ఫైల్ సిస్టమ్ మేనేజ్మెంట్ చూసుకుంటుంది. అండ్ ఏంటంటే డివైస్ మేనేజ్మెంట్. సో డివైస్ మేనేజ్మెంట్ అంటే మనకు ఎన్ని రకాల డివైసెస్ ఉన్నాయి, మన సిస్టమ్ ఏదైతే కనెక్ట్ చేయబడి ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం డివైసెస్ అని అంటాం. రెండు రకాలుగా మనం కాల్ చేస్తాం, ఇన్పుట్ బేస్ as well as అవుట్పుట్ డివైసెస్ అని రెండు రకాలుగా కాల్ చేస్తాం. ఇన్పుట్ డివైసెస్ as well as అవుట్పుట్ డివైసెస్ అన్నింటినీ కూడా మేనేజ్ చేసేటువంటి దాన్ని మనం డివైస్ అంటాం. సో డివైస్ will perform the process automatically when we activate a device. like కంట్రోల్ చేసే యాక్టివేషన్ చేయాలి, అవుట్ డివైస్ కూడా యాక్టివ్ చేయాలి. ఈ రెండు మనం యాక్టివేషన్ చేస్తే ఏమవుతుంది, డేటా అనేటువంటిది తీసుకుంటూ వచ్చిన రిజల్ట్ అనేటువంటిది అవుట్పుట్ ద్వారా చూపించడం. అది ప్రింటర్ కావచ్చు, స్పీకర్స్ కావచ్చు, కావచ్చు, కీబోర్డ్ కావచ్చు, మౌస్, కీబోర్డ్ స్కానర్ కావచ్చు. ఇవన్నీ కూడా మేనేజ్ చేసే అంటే ఆపరేటింగ్ సిస్టమ్. మౌస్ కంట్రోల్ అంటే ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్తుంది. కంట్రోల్ అంటే మనకి ఇన్స్ట్రక్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్తుంది. లైక్ ఏదైతే సిస్టమ్ కనెక్ట్ చేయబడి ఉందో డివైస్ ప్రోగ్రామ్స్ అంటాం. సో అవన్నీ చేపట్టించబడి ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ డివైస్ మేనేజ్మెంట్. ఓకే, నెక్స్ట్ సెక్యూరిటీ అండ్ యాక్సెస్. సెక్యూరిటీ అండ్ యాక్సెస్ కంట్రోల్. మన సిస్టమ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సెక్యూరిటీ. ఎందుకంటే డేటా అనేటువంటిది మనము లాస్ కాకుండా ఉండాలి. మన డేటా అనేటువంటిది అన్ఆథరైజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారు యూజ్ చేసుకోకూడదు. సో ఎవరు యాక్సెస్ చేయాలి డేటాని, ఎవరు యాక్సెస్ చేయకూడదు అనేటువంటి పర్మిషన్ సిస్టమే మెయింటైన్ చేస్తుంది. అందుకే మనం ఏం చేస్తాము, మన సిస్టమ్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, మొబైల్ కావచ్చు, వీటన్నిటి కూడా పాస్వర్డ్ పెట్టేసుకుంటాం. ఈ పాస్వర్డ్ ఎవరు మనకు ప్రొవైడ్ చేస్తారు అంటే డివైస్ సెక్యూరిటీ కంట్రోల్ అనేటువంటి సెక్యూరిటీ అండ్ యాక్సెస్ కంట్రోల్ మెథడ్ ప్రొవైడ్ చేస్తాం. పాస్వర్డ్ ఇవ్వడం, యూజర్ నేమ్ ఇవ్వడం. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటి అంటే యూజర్ ఇంటర్ఫేస్. సో యూజర్ ఇంటర్ఫేస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనం ఏదే చెప్పాలి అనుకుంటున్నాము అదంతా కూడా యూట్యూబ్ ద్వారా లేదంటే వేరే ఎన్విరాన్మెంట్ ఉపయోగించుకొని లేదంటే వాయిస్ రూపంలో కావచ్చు, ఇమేజెస్ రూపంలో కావచ్చు, ఇవన్నీ కూడా మనం ప్రొవైడ్ చేయాలి. అంటే ఇంటరాక్షన్ అనేటువంటిది ఉండాలి. ఇంకోటి ఇక్కడ ఎలా ఉండాలి, ఏది కన్వీనియంట్ గా ఉండాలి. అందుకోసం మనకు ఆపరేటింగ్ సిస్టమ్ ఏం ప్రొవైడ్ చేస్తుంది, మనకు ప్రతిదీ కూడా ఒక ఐకాన్ రూపంలో చూపిస్తుంది, ఒక పిక్చర్ రూపంలో చూపిస్తుంది, ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ రూపంలో చూపిస్తుంది. అలా యూజర్ ఐకాన్స్ క్రియేట్ చేసేటువంటి దాన్ని మనం యూజర్ ఇంటర్ఫేస్ అని అంటాం. యూజర్ ఇంటర్ఫేస్ యొక్క మెయిన్ కాంపోనెంట్ ఫంక్షన్ యొక్క మెయిన్ యూజ్ ఏంటంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ని క్రియేట్ చేస్తుంది. అంటే మనకు కాన్సెప్ట్ అనుకుంటుండగా మంచి గ్రాఫికల్ రూపంలో, ఐకాన్ రూపంలో, తర్వాత పాయింట్స్ రూపంలో, ఫోల్డర్స్ రూపంలో చూపిస్తుంది అన్నట్టు. అలా చూపించే దాన్ని మనము అలా యూజర్ ఈజీగా కమ్యూనికేట్ అయ్యేటట్టు చేసేటువంటి దాన్ని మనము యూజర్ ఇంటర్ఫేస్ అని అంటాం. ఓకేనా? సో దీస్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్. ఓకేనా? సో ఫంక్షన్స్ ఆఫ్ ది ఆపరేటింగ్